హాయ్ అండి, సేమియా పాయసం అయితే చేస్తున్నా. సేమియా చూడండి, సేమియా అయితే ఫ్రై చేస్తున్నా. బాదాం సేమియా అట్లాగే సొరకాయ కూడా వేస్తున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత సొరకాయ కూడా వేయించుకుంటాను. నెయ్యి అయినా వేసుకోండి, బటర్ అయినా వేసుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ఇందులోనే సొరకాయ అయితే వేసేస్తున్నా. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ తురుము కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇదైతే పాలల్లో అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయినాక స్టవ్ బంద్ చేసుకుంటే మనకు సొరకాయ సేమియా పాయసం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్. వేడి వేడి పాయసం రెడీ.